ఒక్కసారి ఈ సీన్ ఊహించుకోండి. మీరు మీ ఇంట్లో ప్రశాంతంగా డిన్నర్ చేస్తూ ఒక బీర్ తాగారని అనుకుందాం. ఓకే. కట్ చేస్తే సరిగ్గా 10 నిమిషాల తర్వాత మీ ఇంట్లో దొంగతనం జరిగింది. ఓహ్, అది ఖచ్చితంగా చాలా టెన్షన్తో కూడుకున్న పరిస్థితి. అవును. ఒక బాధితుడిగా విపరీతమైన కంగారులో మీరు రిపోర్ట్ చేయడానికి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లారు. అక్కడ మీకు న్యాయం చేయాల్సిన పోలీసులు కేవలం మీ నోటి నుండి మద్యం వాసన వస్తోందని మిమ్మల్ని లోపలికి రానివ్వకపోతే. ఆహా, అది ఒక పౌరుడికి చాలా కోపం తెప్పించే విషయమే కదా? లేదా మీ మీద డ్రంక్ అండ్ డ్రైవ్లో వాడే బ్రీత్ ఎనలైజర్ పెట్టి కేసు నమోదు చేస్తామంటే అప్పుడు మీకెలా అనిపిస్తుంది? వెల్కమ్ టు ద డిబేట్. ది డిబేట్కి స్వాగతం. ఈ వేదికపై మనం కేవలం చట్టాలను పైపైన చదవము, ఆ చట్టాల వెనుక ఉన్న ప్రాక్టికల్ రియాలిటీని విశ్లేషిస్తాం. ఎగ్జాక్ట్లీ. వ్యవస్థకు పౌరుడికి మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధాన్ని చర్చిస్తాం. ఈరోజు మన చర్చాంశం సరిగ్గా ఇదే. ఒక పౌరుడు చట్టబద్ధంగా మద్యం సేవించి ప్రభుత్వ కార్యాలయానికి వెళితే కేవలం ఆ కారణంతో అతన్ని అడ్డుకోవడం లేదా వైద్య పరీక్షలు చేయడం చట్టబద్ధమేనా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అవును. ఈ చర్చలో నా వాదన చాలా స్పష్టమైనది. నిర్దిష్టమైన నేరం చేయకుండా పౌరుడు మద్యం సేవించి ఉన్నాడనే ఏకైక కారణంతో పోలీసుల అతన్ని అడ్డుకోవడమనేది రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21 అంటే వ్యక్తిగత స్వేచ్ఛకు పూర్తి విరుద్ధం. ఇది వినడానికి చాలా సానుభూతిని కలిగించే సమస్యే కావచ్చు, కాని ఇక్కడ మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి కదా. నా వాదన దీనికి కాస్త భిన్నమైనది. చెప్పండి. ప్రభుత్వ కార్యాలయాలు లేదా పోలీస్ స్టేషన్లు అనేవి కేవలం ఇటుకలతో కట్టిన భవనాలు కావు. అవి పరిపాలనా కేంద్రాలు, అంటే అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్. అక్కడ పబ్లిక్ ఆర్డర్ కాపాడటం, పబ్లిక్ న్యూసెన్స్ జరగకుండా చూడటం పోలీసుల ప్రైమరీ డ్యూటీ. పౌరులకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఆ సిస్టం సజావుగా నడవడానికి ఆ స్వేచ్ఛపై హేతుబద్ధమైన ఆంక్షలు విధించే అధికారం వ్యవస్థకు ముమ్మాటికి ఉంటుంది. ఆంక్షలుండొచ్చు, నిజమే. కాని దానికి ఒక లాజిక్, ఒక లీగల్ బేసిస్ ఉండాలి కదా. ముందుగా నా పాయింట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ష్యూర్, గో అహెడ్. తెలంగాణలో ఉన్న ప్రొహిబిషన్ చట్టం ప్రకారం చూసుకుంటే నిషేధిత ప్రాంతాల్లో తప్ప సాధారణ ప్రాంతాల్లో చట్టబద్ధమైన వయసున్నవారు మద్యం సేవించడమనేది నేరమే కాదు. అవును, అది లీగర్దే. పౌరుడు తన ప్రైవేట్ స్పేస్లో మద్యం సేవించాడు. ఆ తర్వాత నడుచుకుంటూనో లేదా వేరొకరు డ్రైవ్ చేస్తుంటే ప్యాసెంజర్గానో పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అతన్ని నేరస్తుడుగా ట్రీట్ చేయడానికి పోలీసులకున్న పవరేంటి? సుప్రీంకోర్టు జస్టిస్ కేసెస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రైవసీ అనేది ప్రాథమిక హక్కు అని స్పష్టంగా చెప్పింది. కరెక్ట్. ఆ జడ్జ్మెంట్ మనందరికీ తెలుసు. అందులోనే బాడీలీ ఇంటిగ్రిటీ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది కోర్టు. ఒక నిమిషం, బాడీలీ ఇంటిగ్రిటీ అంటే ఇక్కడ మీ ఉద్దేశమేంటి? దాన్ని ఈ టాపిక్కి ఎలా లింక్ చేస్తున్నారు? సింపుల్గా చెప్పాలంటే, నా శరీరం మీద ప్రభుత్వానికి ఎంత హక్కుంది? నా అనుమతి లేకుండా నా నోట్లో ఒక యంత్రాన్ని పెట్టే అధికారం పోలీసులకుందా అనేది నా పాయింట్. అంటే మోటార్ వాహనాల చట్టం, అదేనండి ఎంబీ యాక్ట్ సెక్షన్ 203 తీసుకుందాం. అందులో చాలా స్పష్టంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మాత్రమే బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చెయ్యాలి అని రాసుంది కదా. ఎందుకంటే డ్రైవింగ్ అనేది ప్రభుత్వం మీకిస్తున్న ఒక ప్రివిలేజ్. మీరు లైసెన్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ రూల్స్కు ఒప్పుకుంటున్నారు. అవును, అదొక కండిషనల్ ప్రివిలేజ్. ఎగ్జాక్ట్లీ. కానీ నడుచుకుంటూ ఒక పబ్లిక్ ఆఫీస్లోకి వెళ్లటమనేది నా బేసిక్ సివిల్ రైట్. అక్కడ ఏ చట్టం కింద నా నోట్లో బ్రీత్ ఎనలైజర్ పెడతారు? భారతీయ నాగరిక సురక్షా సంహిత అంటే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 51 క్లాజ్ 1A ప్రకారం ఒక నిర్దిష్టమైన నేరం కింద ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు మాత్రమే వైద్య పరీక్షలు చెయ్యాలి. అసలు నేరమే జరగనప్పుడు బలవంతపు పరీక్షలు ఎందుకు? మీ లాజిక్ నాకు అర్థమవుతుంది, కానీ ఇక్కడ మనం గ్రౌండ్ లెవెల్ రియాలిటీని పూర్తిగా మిస్ అవుతున్నాం. ఎలా అంటారు? మద్యం సేవించడం స్వతహాగా నేరం కాదనే ఫ్యాక్ట్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. దానికి ఎవ్వరూ జైలుకు పంపరు. కానీ ఒక పోలీస్ స్టేషన్ లేదా తహసీల్దార్ ఆఫీస్ లాంటి సెన్సిటివ్ ప్రదేశాలకు మద్యం మత్తులో వస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కింద రీజనబుల్ క్లాసిఫికేషన్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. అంటే
ఒక పని కోసం మామూలుగా వచ్చే సాధారణ పౌరులకు మరియు మద్యం మత్తులో వచ్చి ఇబ్బంది కలిగించే అవకాశమున్న పౌరులకు మధ్య వర్గీకరణ చేయడం చట్టబద్ధమే. కానీ ఇక్కడ నాకొక డౌట్. అంటే ఒక వ్యక్తి మద్యం తాగాడు కాబట్టి అతను ఖచ్చితంగా న్యూసెన్స్ చేస్తాడు అనే ముందే ఎలా డిసైడ్ చేస్తారు? ఇది మనిషి బిహేవియర్ మీద ఇచ్చే ఒక మోరల్ జడ్జ్మెంట్ లాగా లేదా? ఇది మోరల్ జడ్జ్మెంట్ కానే కాదు. ఇది ప్రివెంటివ్ యాక్షన్, అంటే ముందు జాగ్రత్త చర్య. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. చెప్పండి. పోలీస్ స్టేషన్లో ఒక సీరియస్ కేస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సాక్షులున్నారు, వేరే బాధితులున్నారు, ఆడవాళ్లు కూడా ఉండొచ్చు. అక్కడికి మద్యం తాగి ఒక వ్యక్తి వస్తే అతను ఎలా బిహేవ్ చేస్తాడో ఎవరికీ తెలియదు. అరుస్తాడా, వస్తువులు పగలగొడతాడా, లేక అక్కడున్న ఎవిడెన్స్ని డిస్టర్బ్ చేస్తాడా? అలా అని అందరూ అలా చేస్తారో అనుకోలేం కదా. అనుకోలేము, కానీ రిస్క్ తీసుకోలేము. ఆర్టికల్ 19 క్లాజ్ 1D ప్రకారం భారతదేశంలో ఎక్కడైనా సంచరించే స్వేచ్ఛ మనకుందన్నమాట వాస్తవమే. కానీ ఆ స్వేచ్ఛ అబ్సల్యూట్ కాదు. దానికి పరిమితులున్నాయి. పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కోసం ఆంక్షలు విధించవచ్చు. BNSS సెక్షన్ 162 ఏం చెప్తోందో చూడండి. సెక్షన్ 162 పబ్లిక్ న్యూసెన్స్ నివారణ గురించి కదా. అవును. పబ్లిక్ న్యూసెన్స్ను నివారించడానికి ఎగ్జిక్యూటివ్ మార్గదర్శకాలు లేదా స్టాండింగ్ ఆర్డర్స్ ద్వారా పోలీసులకు చర్యలు తీసుకునే విచక్షణాధికారమిస్తోంది. సిస్టమ్ నడవాలంటే ఈ అథారిటీ ఉండాల్సిందే. ఖచ్చితంగా ఇక్కడే అసలైన ప్రమాదం దాగి ఉంది. ఈ విచక్షణాధికారం అనే పదం చాలా పవర్ఫుల్, అలాగే చాలా డేంజరస్ కూడా. ఎందుకని? ఎందుకంటే నేరంగా పరిగణించబడే లీగల్ యాక్షన్కి పోలీసుల విచక్షణాధికారానికి మధ్య ఉన్న గీత చాలా బ్లర్ అయిపోయింది. నేనిందాక చెప్పిన దొంగతనం ఉదాహరణనే మళ్ళీ తీసుకుందాం. నేను ఏ యాక్సిడెంట్ చేయలేదు, రోడ్డు మీద ఎవరినీ కొట్టలేదు, నా ఇంట్లో దొంగతనం జరిగితే వచ్చాను. ఓకే. ఒక బాధితుడికి న్యాయం చేయాల్సిన ఎమర్జెన్సీ వార్డ్ లాంటిది పోలీస్ స్టేషన్. ఒకవేళ మీరు హాస్పిటల్కి వెళ్తే నువ్వు మందు తాగావు కాబట్టి నీకు కట్టుకట్టను, ట్రీట్మెంట్ చేయనని డాక్టర్ అంటాడా? అనడు కదా. మరి మీ సివిల్ రైట్స్కి ఎమర్జెన్సీ వార్డ్ అయిన పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎలా ఆపుతారు? కేవలం నా నోటి నుండి స్మెల్ వస్తోంది కాబట్టి నన్ను అనుమానించడం ఏ రకమైన న్యాయం? మీ హాస్పిటల్ అనాలజీ వినడానికి బాగుంది, కానీ లాజిక్ పరంగా అది కరెక్ట్ కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే డాక్టర్ ట్రీట్ చేసేది ఒక ఇండివిడ్యువల్ పేషెంట్ని మాత్రమే. కాని పోలీసుల బాధ్యత మొత్తం సొసైటీది, ఆ స్టేషన్లో ఉన్న మిగతా పబ్లిక్ది. చట్టంలో బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్ అంటే BAC-కి సంబంధించి నడుచుకుంటూ వెళ్లేవారికి ఒక నిర్దిష్టమైన కొలమానం లేదు. డ్రైవింగ్కైతే 30 mg/100 ml అని ఉంటుంది. అవును, అది మోటార్ వెహికల్ యాక్ట్లో ఉంది. కానీ నడుచుకుంటూ వచ్చేవాళ్లకి అలాంటి కొలమానం లేదు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో పోలీసులు పౌరుడి బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తారు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయా, మాట తడబడుతున్నాడా, అసభ్యంగా మాట్లాడుతున్నాడా, ఇవన్నీ ఇతరులకు అసౌకర్యం లేదా పబ్లిక్ న్యూసెన్స్ కలిగించే లక్షణాలు. కానీ అవేమీ చేయకుండా కేవలం స్మెల్లొస్తుంటే అప్పుడు పోలీసులు తీసుకునే చర్య మీరంటున్నట్లు వాళ్ల వ్యక్తిగత నైతిక తీర్పు కాదు. అది పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేసే ప్రాసెస్. ఒక బాధితుడు ఫిర్యాదు చేయడానికొచ్చినప్పుడు అతని పరిస్థితి, ఫిర్యాదు వివరాలు స్పష్టంగా చెప్పేంత స్టేబుల్గా లేనప్పుడు ఆ క్షణంలో నియంత్రించడం పోలీసుల విధి. నియంత్రించడం వేరు, ప్రాథమిక హక్కులను వయోలేట్ చేయడం వేరు. డీకే బస్వు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేస్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలిక్కడ. ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ అది. అసలా జడ్జ్మెంట్ ఎందుకొచ్చింది? పోలీస్ స్టేషన్లనేవి బ్లాక్ బాక్సులుగా మారిపోయి లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఆ గైడ్లైన్స్ ఇచ్చింది. పోలీసుల అధికారాలు చట్టం ద్వారా మాత్రమే వస్తాయి, కాని వాళ్ల యూనిఫామ్ నుండి కాదు అని చాలా స్పష్టంగా చెప్పింది. నిజమే. కానీ ఒక్క నిమిషం, ఇంకో పాయింట్ ఉంది. మేనకా గాంధీ కేసులో అత్యున్నత న్యాయస్థానం న్యాయమైన విధానాన్ని, అంటే ఫేర్ ప్రొసీజర్ గురించి మాట్లాడింది. నామీద కేసు లేదు, నేను న్యూసెన్స్ చేయలేదు, జస్ట్ నేను లోపలికి నడుచుకుంటూ వచ్చాను. అప్పుడు పోలీసులు బలవంతంగా ఒక బ్రీత్ ఎనలైజర్ని నా నోట్లో పెట్టి ఊదమంటే ఆ యాక్షన్కు లీగల్ బ్యాకింగ్ ఎక్కడుంది? చట్టంలో స్పెసిఫిక్గా అధికారం లేనప్పుడు కేవలం విచక్షణాధికారం పేరుతో మీ శరీరంలోకి ఒక యంత్రాన్ని పంపడమనేది ఎంత భయంకరమైన ఉల్లంఘనో ఆలోచించండి. ఒక్క నిమిషం ఆలోచించండి. అంటే కేవలం అనుమానం వచ్చినప్పుడు కూడా పోలీసులు సైలెంట్గా చూస్తూ కూర్చోవాలి అంటారా?
అలా అని నేననట్లేదు, కానీ ప్రాథమిక హక్కులనేవి గాలిలో ఐసోలేటెడ్గా ఉండవు కదా. ఒక వ్యక్తి పబ్లిక్ స్పేస్లో ఉన్నప్పుడు అతని ప్రవర్తన వల్ల పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటుందని పోలీసులకు తగిన అనుమానం ఉంటే అప్పుడు సిస్టమ్ చేతులు కొట్టుకుని ఎలా కూచుంటుంది? ఇక్కడే మనం మెకానిజంని అర్థం చేసుకోవాలి. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 170 ముందస్తు అరెస్టుకు అంటే ప్రివెంటివ్ అరెస్టుకు స్పష్టమైన అవకాశం కల్పిస్తోంది కదా. ముందస్తు అరెస్ట్ అంటే ఊరికి ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసేయొచ్చా? దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. గాలి మాటల మీద కాదు, రీజనబుల్ సస్పిషన్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఒక కాగ్నిజబుల్ నేరం జరగబోతోందని లేదా ప్రజా ప్రశాంతత దెబ్బతింటుందని ఒక ఆఫీసర్ భావించినప్పుడు ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి చేసే అరెస్ట్ అది. ఇక్కడ బ్రీత్ ఎనలైజర్ వాడటం గురించి మీరు చాలా అబ్జెక్షన్ చెప్తున్నారు. అవును, బికాజ్ అది బాడీలీ ఇంటిగ్రిటీ ఇష్యూ. కానీ అసలు ఆ యంత్రం ఎలా పనిచేస్తుందో లీగల్గా చూద్దాం. బ్రీత్ ఎనలైజర్ అనేది ఫైనల్ ప్రూఫ్ కాదు. కోర్టులో దానికదే ఒక శిక్ష పడేలా చేసే ఎవిడెన్స్ కాదు. తెలంగాణ హైకోర్టు కూడా పలు కేసుల్లో చెప్పినట్లుగా బ్రీత్ ఎనలైజర్ అనేది ఒక ప్రైమా ఫేసీ ఆధారాన్ని సేకరించే టూల్ మాత్రమే. అంటే ప్రాథమికంగా ఆన్ ది స్పాట్లో పరిస్థితిని అంచనా వేయడానికి అదొక సాధనం. ఆ రిపోర్ట్ పాజిటివ్ వస్తే ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తారు. అసలు ఆ ప్రాథమిక టూల్నే వాడొద్దు అంటే పోలీసులు పరిస్థితిని ఎలా అంచనా వేస్తారు? గాల్లోకి చూసి వేయలేరు కదా. మీరు ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ సేకరించే సాధనం అంటున్నారు సరే, కానీ ఎవిడెన్స్ సేకరించాలంటే ముందు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాలి. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాలి అంటే ఒక ఎఫ్ఐఆర్ నమోదువాలి లేదా లీగల్గా ఒక గ్రౌండ్ ఉండాలి కదా. పబ్లిక్ న్యూసెన్స్ నివారణే ఆ గ్రౌండ్. కానీ నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆపి నా జేబులు చెక్ చేస్తారా? చెయ్యరు కదా. ఎందుకంటే నాకు రైట్ టు ప్రైవసీ ఉంది. అలాగే నా శరీరం లోపల ఏముంది అని చెక్ చేయడానికి కూడా ఒక లీగల్ ప్రొసీజర్ ఉండాలి. చట్టం లేదు ప్లస్ తగిన కారణం లేదు ఈక్వల్ టు అధికార దుర్వినియోగం. ఇది పౌరులు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా. అసలు ఇలాంటి పరిస్థితి వస్తే పౌరులు ఏం చెయ్యాలి, రెమెడీస్ ఏంటి అనేవి మనం మాట్లాడుకోవాలి. సరే, చెప్పండి. ప్రాక్టికల్గా ఒక పౌరుడు ఏం చేయగలడు? ఒక పౌరుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు భావోద్వేగాలకు గురికాకుండా స్థిరంగా నిలబడాలి. నన్ను పరీక్షించడానికి మీకున్న చట్టబద్ధమైన అధికారం ఏమిటి? ఏ సెక్షన్ కింద మీరు ఈ టెస్ట్ చేస్తున్నారు? నాపై ఏదైనా నేరం మోపబడిందా అని పోలీసులను సూటిగా హుందాగా అడగాలి. ఓకే. పోలీసులు ఏకపక్షంగా ప్రవర్తిస్తే భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 226 కింద రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించవచ్చు. లేదా మానవ హక్కుల కమిషన్కు, హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేసి అధికారుల అధికార దుర్వినియోగంపై నష్టపరిహారం కోరవచ్చు. ఈ రోజుల్లో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. పరిస్థితి చెయ్యి దాటుతున్నప్పుడు శాంతియుతంగా వీడియో రికార్డింగ్ ద్వారా, సాక్ష్యాలు సేకరించడం ద్వారా ఏకపక్ష అధికారానికి అడ్డుకట్ట వేయాలి. వ్యవస్థ తప్పు చేస్తే ప్రశ్నించే సాధికారత పౌరులకు ఖచ్చితంగా ఉండాలి. ప్రాక్టికల్గా మాట్లాడదామని మీరే అన్నారు. కానీ ఈ రెమెడీస్ అన్నీ వినడానికి ఒక అకాడమిక్ డిబేట్ లాగానో, కోర్టు హాల్లో ఆర్గ్యుమెంట్ లాగానో చాలా బావున్నాయి. ఎందుకు? అవి రాజ్యాంగమిచ్చిన హక్కులే కదా. హక్కులే. కానీ క్షేత్రస్థాయి వాస్తవాలు, గ్రౌండ్ రియాలిటీస్ వేరు. రాత్రి 1 గంటకు ఒక పోలీస్ స్టేషన్లో ఏదో గొడవ జరుగుతున్న టెన్షన్ వాతావరణం నెలకొన్నప్పుడు ఒక పౌరుడు వెళ్లి ఆర్టికల్ 21 కింద నా హక్కు ఇది, డీకే బసు కేసులో సుప్రీంకోర్టు ఇలా చెప్పింది అని వీడియో రికార్డ్ చేస్తూ వాదిస్తే పరిస్థితేమవుతుంది? ఖచ్చితంగా పోలీసులు ఫ్రస్ట్రేట్ అవుతారు. అవును, అది సిచ్యువేషన్ని కూల్ చేయదు, మరింత జటిలం చేస్తోంది. ఇంకొక ముఖ్యమైన లీగల్ పాయింట్ ఏంటంటే, కోర్టులు కూడా ఇలాంటి సందర్భాల్లో పోలీసుల యాక్షన్స్ని ఎలా చూస్తాయో తెలుసా? ప్రిజంప్టివ్ వ్యాలిడిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే వాళ్లు చేసిన యాక్షన్ ముందే వ్యాలిడ్ అని కోర్టు భావిస్తుందనా? ఎగ్జాక్ట్లీ. ఒక అవాంఛనీయ సంఘటనను నివారించడానికి, ఆన్ ద స్పాట్లో లా అండ్ ఆర్డర్ని అదుపులో ఉంచడానికి అడ్మినిస్ట్రేషన్ తీసుకునే తక్షణ నిర్ణయాలు పైకి కాస్త కఠినంగా అనిపించినా వాటిని చట్టబద్ధమైనవిగానే కోర్టులు పరిగణిస్తాయి. ఎందుకంటే న్యాయస్థానాలకు కూడా తెలుసు పరిపాలనా యంత్రాంగం ఎదుర్కొనే ఇబ్బందులేంటో. పౌరుడు ఆ సమయంలో హుందాగా సహకరిస్తే ఎలాంటి వివాదం ఉండదు. ప్రతి చిన్న విషయానికి కోర్టు మెట్లు ఎక్కడం, రిట్ పిటిషన్లు వేయడం ఎంతమందికి సాధ్యమవుతుంది? అలా అని
కోర్టుకు వెళ్లడం కష్టం కదా అని మన ప్రాథమిక హక్కులను డిస్కౌంట్లో ఇచ్చేలేము కదా. మీరంటున్న ప్రిజంప్టివ్ వ్యాలిడిటీ అనేది ఏకపక్ష అధికారానికి, ఇంకా చెప్పాలంటే ఫ్యాషిజానికి దారితీసే మొదటి మెట్టవుతుంది. ఫాసిజం అనేది చాలా పెద్ద పదమండి ఇక్కడ. కావచ్చు, కానీ ఒకవేళ పౌరుడు భయపడి ఎందుకులే వాదించడం అని సైలెంట్గా ఉంటే ఆ తప్పు రేపు ఒక స్టాండర్డ్ ప్రొసీజర్లాగా మారిపోతుంది. సహకరించడం అంటే గుడ్డిగా వాళ్లు చెప్పింది చేయడం కాదు. పోలీసులు చట్టపరిధిలో పనిచేస్తున్నప్పుడు మాత్రమే పౌరుడు సహకరించాలి. చట్టాన్ని అతిక్రమించి రూల్బుక్లో లేని టెస్టులు బలవంతంగా చేస్తున్నప్పుడు పౌరుడు ఏం చెప్పాలంటే, నేను మీకు ఎదురు తిరగడం లేదు, కానీ నేను దీనికి అంగీకరించడం లేదు, ఐఎమ్ కంప్లయింగ్ అండర్ ప్రొటెస్ట్ అని స్పష్టంగా చెప్పాలి. అప్పుడే రేపు ఉదయం కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ యాక్షన్కి వ్యతిరేకంగా పోరాడటానికి గ్రౌండ్ ఉంటుంది. అంటే ప్రతి పౌరుడు ఒక లాయర్లాగా ఆలోచించాలంటారా ఆ సమయంలో? లాయర్ కాదు, తన హక్కుల పట్ల కనీస అవగాహన ఉన్న సిటిజన్ లాగా ఆలోచించాలి. నా వాదనను కంక్లూడ్ చేస్తూ నేను చెప్పేది ఒకటే. స్టేట్కి అంటే ప్రభుత్వానికి ఉండే మొరాలిటీ ఆధారంగా ఒక పౌరుడి పర్సనల్ లిబర్టీ డిసైడ్ కాకూడదు. అతనికి డ్రింక్ చేసే అలవాటుండొచ్చు, అది చట్టబద్ధమైనప్పుడు. కనీసం ఏ చట్టమూ దాన్ని నేరమని చెప్పనప్పుడు ఆ వ్యక్తి ఒక బాధితుడిగా పోలీస్ స్టేషన్కి వెళ్తే అతన్ని నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధం. నిర్దిష్టమైన, నిరూపించదగిన నేరం జరగకుండా కేవలం నిరాధారమైన అనుమానాలపై వైద్య పరీక్షలు చేయడం ముమ్మాటికి అధికార దుర్వినియోగమే. నేను దానికి పూర్తి కౌంటర్ ఇవ్వబోను, కానీ ఒక యాడ్-ఆన్ పర్స్పెక్టివ్ ఇస్తాను. మీరు వ్యక్తిగత హక్కుల వైపు నుండి ఎంత బలంగా మాట్లాడుతున్నారో సమాజ శ్రేయస్సు అంటే పబ్లిక్ ఆర్డర్ కోణం నుండి కూడా అంతే బలంగా ఆలోచించాలి కదా. ఖచ్చితంగా. ప్రభుత్వ కార్యాలయాలు, తహసీల్దార్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు అనేవి ప్రతి ఒక్క పౌరుడికి సురక్షితమైనవిగా, యాక్సెసిబుల్గా ఉండాలి. అక్కడొక సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఒక పౌరుడికి తన వ్యక్తిగత స్వేచ్ఛ ఎంత ముఖ్యమో పక్కనున్న ఇంకో పౌరుడికి లేదా అక్కడ డ్యూటీ చేస్తున్న అధికారికి ఎలాంటి న్యూసెన్స్ లేకుండా ప్రశాంతంగా పని చేసుకునే హక్కు కూడా అంతే ముఖ్యం కదా. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులను ఒక పబ్లిక్ ఆఫీసులో నియంత్రించడమనేది వారిమీద ప్రతీకారం కాదు, అది ఒక రక్షణ చర్య, అంటే ప్రొటెక్టివ్ మెజర్ మాత్రమే. విచక్షణాధికారం లేని అడ్మినిస్ట్రేషన్ చేతులు కట్టేసిన సైనికుడిలాంటిది. అంటే ఒకవైపు పౌరుడి వ్యక్తిగత హక్కు, మరోవైపు సమాజ ప్రశాంతత కోసం రాజ్యం తీసుకునే రక్షణ చర్య. ఇవి రెండూ నిజంగానే చాలా సున్నితమైన అంశాలు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఈ రెండూ ఎంత అవసరమో మన చర్చ ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. వ్యవస్థకు అధికారముండాలి, కానీ అది ఏకపక్షంగా, ఆర్బిట్రేరీగా మారకుండా రాజ్యాంగం మనకు బ్రేక్స్ వేసింది అన్నది వాస్తవం. అవును, ఆ బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడే చట్టం మరియు న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. ఎక్కడ పౌరుడు హక్కు ముగుస్తుందో, ఎక్కడ పోలీసుల ప్రివెంటివ్ పవర్ మొదలవుతుందో తెలుసుకోవడం మనందరికీ చాలా అవసరం. ఖచ్చితంగా. ఇది కేవలం లీగల్ సెక్షన్ల గురించి మాత్రమే కాదు, మనందరి దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒక అత్యంత ముఖ్యమైన వాస్తవం. మనం ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో అడుగు పెడుతున్నప్పుడు పౌరుడుగా మనకున్న హక్కులేంటో, అలాగే వ్యవస్థకున్న బాధ్యతలు మరియు పరిమితులు ఏంటో బేరీజు వేసుకోవాలి. ఈ సంక్లిష్టమైన అంశంపై ఎవరి వాదన కరెక్ట్ అనేది మేం చెప్పడం కంటే, ఈ లీగల్ మరియు లాజికల్ పాయింట్స్ విన్నాక మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది ముఖ్యం. ఈ అంశంపై మీరు మరింత లోతుగా అధ్యయనం చేసి మీ స్వంత అభిప్రాయాలను ఏర్పరచుకుంటారని ఆశిస్తున్నాం. ఈ రోజుకింతే.